మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇవాళ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఉదయం 11 గంటలకు కాళేశ్వరం కమిషన్ విచారణకు వెళ్లనున్నారు హరీష్ రావు. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై న్యాయ విచారణ జరుగుతోంది. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్స్ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో బొంగలు పడటం వల్ల న్యాయ విచారణకు ప్రభుత్వం కమిషన్ నియమించింది. ఇప్పటికే పలువురు అధికారులను కమిషన్ విచారించింది. తాజాగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ను కమిషన్ విచారించింది. ఈ నెల 11న కమిషన్ ఎదుట బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. అయితే అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు సమాధానాలు కీలకం కానున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ని అక్కడే ఎందుకు నిర్మించారు, దీన్ని నిర్ణయించింది ఎవరు అనే దానిపై ప్రశ్నల వర్షం కురిపించనుంది కమిషన్. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇవాళ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. దీనిపై తాజా అప్డేట్ మా ప్రతినిధి జగన్ అందిస్తారు. జగన్ చెప్పండి, ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ముందు ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈరోజు హరీష్ రావు హాజరు కాబోతున్నారు. దీని మీద తాజా అప్డేట్స్ ఏంటి? ఇది కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరిగినటువంటి అవకతవకలు, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి కుంభకోణాలు ఉన్నాయంటూ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు విజిలెన్స్ తో ఎంక్వైరీ చేసింది. దాని తర్వాత జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ తో ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఇప్పటికే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పాల్పంచుకున్నటువంటి అధికారులందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసింది. ఇప్పుడు మొన్న అయితే అప్పటి ఆర్థిక శాఖ మంత్రి, ఇప్పుడు ప్రస్తుత ఎంపీ, బీజేపీ నేత ఈటెల రాజేందర్ని కూడా ఎంక్వైరీ చేసినటువంటి క్రమంలో ఈ రోజు 9వ తేదీన అప్పటి ఏదైతే భారీ నీటిపారుదల శాఖ మంత్రి, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైన నాయకుడు హరీష్ రావును కూడా ఈ రోజు పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ఏదైతే హాజరు కావాలంటూ నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఈ రోజు హాజరు కావాలంటే దీనికి ముందుగానే మొన్న తెలంగాణ భవన్ లో కూడా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా హరీష్ రావు ఇచ్చారు. తర్వాత 11వ తేదీన కేసీఆర్ హాజరు కావాలి. అంటే ఇప్పుడు ఎట్లాంటి ఏదైతే అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగట్ట, సుందిళ్ళ, అన్నారం బ్యారేజీలు అక్కడే ఎందుకు నిర్మించారు, అసలు ఫస్ట్ లో ఉన్నటువంటి డిజైన్ మార్క్స్ ఎందుకు చేశారు, అక్కడ నుంచి దాన్ని ఇక్కడికి ఎందుకు తరలించవలసి వచ్చింది, అసలు తరలించాలన్న ప్రపోజల్ ఎవరిది, ఇలాంటి విషయాలపైన ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఉందో పీసీ ఘోష్ కమిషన్, అది హరీష్ రావుని ఇలాంటి విషయాలపైన ఏదైతే క్వశ్చన్స్ అడగనుంది, ఆయన ఎట్లాంటి సమాధానాలు చెప్తారు అన్న విషయాలపై కూడా అంటే ముందు ఏదైతే విచారణ ఆధారపడి అంటే ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ 11వ విచారణకు వెళ్లే లోపల అంటే ఎట్లాంటి క్వశ్చన్ అంటే ఇప్పుడు కేసీఆర్ అప్పుడు డిజైన్ మార్పు చేయడానికి కారణం ఎవరు, అక్కడి నుంచి ఇక్కడికి ఆ డిజైన్ ఎవరు మార్చమన్నారు అన్న విషయాలపై కూడా ఇటు హరీష్ రావు క్వశ్చన్స్ అడగనుంది. దీనికి సంబంధించి హరీష్ రావు ఇప్పటికీ అంటే ప్రజాక్షేత్రంలో ప్రజలకు అన్ని విషయాలు తెలవాలన్నటువంటి ఒక ఆలోచనతో ఇటు తెలంగాణ భవన్ లో ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నిర్మాణం పైన, కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత ఖర్చు అయింది, ఎందుకు డిజైన్ మార్చాల్సి వచ్చింది, టోటల్ డిపిఆర్ రిపోర్ట్ తో సహా అన్ని విషయాలను ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయాలన్నింటినీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇదివరకే హరీష్ రావు తెలియజేశారు. రహీం, అంటే ఈ కాళేశ్వరం కమిషన్ లో జరిగినటువంటి అవినీతి ఎంత, అసలు అవినీతికి జరగడానికి ప్రధానమైన కారణం ఏంటి, అసలు అవినీతి జరిగిందా లేదా, ఒకవేళ డిజైన్లు ఎందుకు మార్చారా, కుంగుబాటుకు కారణాలు ఏంటి అన్న విషయాలపై కూడా ఘోష్ కమిషన్ విచారణ చేపడుతుంది. రహీం. ఓకే, రైట్. థ్యాంక్ యూ జగన్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.